ఇప్పుడు ఇప్పుడు చౌటుప్పల్ మున్సిపాలిటీ ఇప్పుడు ఇది ఎన్నో వార్డు? ఇది 20వ వార్డు. 20వ వార్డు. అంటే ఇప్పుడు మీరు అభ్యర్థి ఎవరు ఉన్నారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి అన్నుబాయ్ ఉన్నాడు. అయితే మీరు ఎలక్షన్లల్లో మీరు ఈ వార్డుకు ఏమేమి హామీలు ఇచ్చిర్రు, ఇంతకుముందు ఏం చేసిర్రు, ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఇచ్చిన హామీలు పూర్తయినాయా, ఇప్పుడు కొత్తగా మున్సిపాలిటీ ఎలక్షన్లు కదా, దీంట్లో ఏం హామీలు ఇచ్చిర్రు, ఏం నెరవేర్చబోతున్నారు, ప్రజలకు ఒకసారి మా ద్వారా వివరించండి. ఇక్కడ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సంక్షేమ పథకాలు అన్ని అందరికి అందేలా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే చాలా వరకు ఇందిరమ్మ ఇండ్లు ఇవన్నీ అందినాయి. ఇంకా ఏమన్నా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు గాని సంక్షేమ పథకాలు అందని వారికి అందే విధంగా అన్నుబాయ్ గారు చర్యలు తీసుకుంటాడు. అతను ఒక ఉదార స్వభావం గల మంచి వ్యక్తి. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఈ కాలనీలో గాని ఇక్కడ వార్డులో గాని ముందుండే వ్యక్తి. ఏ టైం అనుకుంటా తను గాని తన అనుచరులు గాని ఎట్టి పరిస్థితులలో ఎవరికి ఆపద వచ్చినా ముందుండే వ్యక్తి. దానికి ఇక్కడ మంచి పేరుంది. ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి ఉచిత పథకాలు ఏదైతే ఉందో మేము వివరిస్తున్నాము. ఉచిత బస్సు గాని, ఇందిరమ్మ ఇండ్లు గాని, మహిళలకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అన్ని వివరించడం జరుగుతుంది. ఇప్పుడు రేషన్ కార్డులు అందరికి అందినాయి. రేషన్ కార్డులు 99% దాదాపు అందినాయి పేదలకు. ఇంకా ఎవరైనా ఏదైనా డాక్యుమెంట్ పరంగా మిస్టేక్లు అవి ఉన్నా కూడా వారి దగ్గర మేము అన్ని తీసుకొని ముందుకెళ్తున్నాం. అట్లా వాళ్ళ ఇప్పుడు సిలిండర్ సబ్సిడీ వస్తుందా? సబ్సిడీ దాదాపు అందరికీ వస్తున్నది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వస్తుంది. కరెంట్ ఇస్తున్నాం అని అన్నారు. ఉచిత కరెంటు అందరికీ అందుతుంది. అంటే ఇక్కడ రోడ్లు ఇప్పుడు మేమున్న ప్లేస్ లో మాత్రం బానే ఉన్నాయి. అంటే మిగతా ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉన్నది? డ్రైనేజీ వ్యవస్థ, సిసి రోడ్లు మాత్రం కంప్లీట్ గా అయిపోయినాయి. 99% అయినాయి ఇక్కడ. అయితే మీరు కాలనీలలో తిరుగుతున్నారు కదా, తిరుగుతున్నప్పుడు ప్రజలు మళ్ళీ కొత్తగా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయని మీ దృష్టికి తీసుకొచ్చారు? చెప్తున్నారు కొన్ని సమస్యలు. ఈ కాలనీలో మాత్రం 20వ వార్డులో శ్మశాన వాటిక ఉంది. దానికి ఒక చుట్టూ పారు కూడా కావాలి. అలాగే ఇంకొంతమంది ఇందిరమ్మ ఇండ్లలో ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు రాలేదు అని చెప్పడం జరుగుతుంది. వారిని కూడా మేము నోట్ చేసుకొని ప్రభుత్వం తరఫున అవి కూడా అందేలా చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం, హామీలు ఇస్తున్నాం. అయితే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతనా రెండో విడతనా? ఇప్పుడు విడతల మొదటి విడత పూర్తయింది. రెండో విడతలో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని అందరిని నోట్ చేసుకొని వాటిని ముందుకు వస్తుంది. మీ దగ్గర ఎమ్మెల్యే గారి ఇప్పుడు ఆయన చొరవ తీసుకొని ఈ వార్డుకు ఏమైనా హామీలు ఇచ్చిర్రా? మొన్న వచ్చిపోయింది అని చెప్పారు. మన ఎమ్మెల్యే గారు వచ్చిండు. ఇక్కడ ప్రత్యేకంగా మా స్వామివారి లింగోటం సర్పంచ్ భీమిడి ప్రదీప్ జీ గారిని ఇక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టిండు. ఇక్కడ అన్నుబాయ్ గారికి మేము అందరం వచ్చి ప్రచారం చేయడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో ఇంకేం జరిగినా కూడా ఏమైనా సంక్షేమ పథకాలు గానీ ఇతర ఏ అవసరాలు ఉన్నా కూడా తన దృష్టికి ప్రదీప్ జీ గారు తీసుకుపోవడం జరుగుతుంది. తను అభయం ఇచ్చిండు మా అందరికి. ఓటర్స్ ప్రతి ఒక్క ఓటర్ని మేము డోర్ టు డోర్ కలుస్తున్నాము. కలిసి వారి సమస్యలు పూర్తిగా విని అది పరిష్కరించడానికి ముందుకెళ్తున్నాం. రాజగోపాల్ రెడ్డి గారి సహకారం ఎట్లా ఉన్నది? రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ మాకు పెద్ద దిక్కు. అతను ఒక ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా మందికి ఆపదలు ఉన్న వాళ్ళకు ఆదుకునే మనస్తత్వం అతను. అంటే నిన్న వారి ప్రచారం కూడా జరిగింది. ఇక్కడ బ్రహ్మరథం పట్టిరు జనాలు చాలా పెద్ద ఎత్తున వచ్చి వారికి స్వాగతం పలకడం జరిగింది. వారు కూడా మాకు అభయం ఇచ్చారు. ఏది ఉన్నా కూడా ప్రభుత్వ పథకాలే కాదు, నా వ్యక్తిగతంగా కూడా వారికి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ద్వారా వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు పార్టీలకు ఓన్లీ మీ పార్టీ కార్యకర్తలకే చేస్తాడా లేకుంటే అందరికి హెల్ప్ చేస్తాడా? అలాంటిది ఏం లేదు. సార్ దృష్టిలో పేదవారు కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పార్టీ కాదు అసలు ఏది లేకున్నా కూడా తను ముందుకొచ్చేటటువంటి వ్యక్తిత్వం అతనిది. ఎవరికి ఏ ఆపద వచ్చినా రాత్రి గాని పగలు గాని ఏదైనా సరే ఆయన వచ్చి ముందుకొచ్చి మేము వివరించిన దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నాడు. అయితే తాత ఇక్కడ ఇప్పుడు మనము చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నో వార్డు? 20వ వార్డులో ఉన్నాము. 20వ వార్డులో అందరు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఎక్కడ కూడా సమస్య లేదు, అన్ని రోడ్లు ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, దాదాపు 99% కంప్లీట్ అయినాయి. ఇంకేమైనా సమస్యలు తలెత్తితే ఇక్కడ ఉన్న అభ్యర్థి అన్నుబాయ్ మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి అన్ని చేపిస్తా అని చెప్పేసి అని అంటున్నాడు. అయ్యా అయితే ఇక ఈ సౌటు పడ గడ్డ ఇది బంగారు గడ్డ బంగారం కాబోతుందట. అంతేనా? మా మనవరాలు సై కొట్టిరంటే అలా మనసులో ఉందిగా. మొత్తానికి అన్నుబాయ్ విజయానికి మా మనవరాలు పునాది వేసినట్టేనా? ఇక చెప్పాలి అంతేనా?
చేసంటాడు అనుబాయి పేరుంది చెడ్డకు పడ్డకు ఆపదకి సాపదకి అన్నిటికి అరుచుకుంటాడు ఆహా. ఇక మరి అన్నుబాయి ఊపిరి బాబా షరీఫ్ పంచప్రాణము అన్నుబాయి నాకు అన్నిటికే కథ. ఎందుకంటే బాబా షరీఫ్ కోడియాక గతంలో గెలిచి జర షెడ్డో పడో పనులు చేసిందా నాదే అంటాడు పానం ఇస్తాడు అమ్మని సాయిరంగా ఈ బాబన్న అమ్మో బాబన్న బాగానే సంపాదించుకుడు జనాల గుండెలలో మరి ఇక దాపడద్దు వలపడద్దు ఇప్పుడు ఒకటైంది కావాలి. ఇప్పుడు చూస్తున్నా పబ్లిక్ గతంలో దాపడెద్దు ఒకటి బాగానే తల్లాడింది షెడ్డో పడో చేసుకొచ్చింది. ఇప్పుడు దాపడెద్దు ఒలపడెద్దు ఒకటైతే బండి ఏ రకంగా ముంగడు పోతే నడుస్తుందా ఉరుకుతుందా నడుస్తుందా నడుస్తుందా ఉరుకుతుందా అమ్మా ఉరుకుతే కరెక్టే. దాపడేది ఒక చిన్నగా ఇట్టిట పోయేది ఇప్పుడు రెండేళ్ళు కలిసాయి కాబట్టి జోడేట్లు జోరు అనుకుంటాయి. ఇక బంగారు గడ్డలో 20వ వార్డు నీ దండం పెడితే మోదమోగ కట్టుకొచ్చింది కథ ఓ పిల్లగా అంతేగా మనవరాలు చాలా హుషారు ఉండరు జరాలతో ఒకసారి మాట్లాడిపిస్తా కానీ మా మనవాళ్ళు మరి అంటే కడుపులలో ఉంది కక్కలేకపోతురా ఎట్లా అగ్గిపి రాదు మరి వార్డు అధ్యక్షుడు రావు ముందలుగా తాత ఏంది ఏం కథ